Hello YouTube family, this is Asfa. So guys, I'm back with the other video. So guys, ఈ వీడియోలో మీరు ఈ వీడియో స్టార్టింగ్లో ఒక వీడియో చూసారు కదా, ఆ అమ్మాయి మీరు టిక్టాక్లో ఎక్కడ చూసినా అక్కడ కనిపిస్తుంది కావచ్చు. సో గైస్, తన పేరు వచ్చేసి విష్ణుప్రియ. తన ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల టిక్టాక్లో తన ఫేత్ మొత్తం మారిపోయింది. తన ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో గైస్, ఇప్పుడు తన గురించే మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో గైస్, నేను ఏమి స్టోరీ చెప్పకుండా డైరెక్ట్ ముచ్చట చెప్పేస్తా. సో గైస్, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనం టిక్టాక్ ఓపెన్ చేసుకుందాం, తన ప్రొఫైల్ చెక్ చేసుకుందాం. తన ప్రొఫైల్ అసలు ఎట్లుంది, తను ఎంత ఫేమస్ ఎందుకు అయింది అని. సో గైస్, సెర్చ్ బార్కి వెళ్ళండి. సో గైస్, చూసారా, ఓపెన్ చేసేలో తన వీడియోస్ పైన డ్యూయేట్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ మీరు జస్ట్ టిక్టాక్ ఓపెన్ చేసి తన వీడియోసే కనిపిస్తున్నాయి ఇక్కడండి అక్కడ. సో మీరు సెర్చ్ బార్కి వెళ్ళండి. సెర్చ్ బార్కి వెళ్ళి ఇక్కడ విష్ణుప్రియ_14 అని కొట్టండి. VISHNU విష్ణుప్రియ_14 సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే విష్ణుప్రియ_14 అని మీరు సెర్చ్ చేయగానే షిజుకా అని కనిపిస్తుంది కదా, సెకండ్ ప్రొఫైల్ షిజుకా. ఇది తన ఒరిజినల్ ప్రొఫైల్. సో దాని కింద చూసుకోండి మీరు, కొన్ని వందల ప్రొఫైల్స్ ఉన్నాయి తన అకౌంట్ పైన. సేమ్ విష్ణుప్రియ_14, విష్ణుప్రియ. బట్ నిజంగా చెప్పాలా గైస్, తను జస్ట్ నార్మల్ ఆర్డినరీ మనలాంటి అమ్మాయి. తన జస్ట్ ఒకటే వీడియో వైరల్ అయింది. ఒకటే వీడియో నైట్కి నైట్ వైరల్ అయింది. మన ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను కొట్టి ఎట్లా ఫేమస్ అయిందో, తను ఈ ఒక చిన్న టిక్టాక్ వీడియో తోటి మొత్తం నైట్కి నైట్ ఫేమస్ అయిపోయింది. నైట్కి నైట్ తన పేరు పైన ఇవన్నీ అకౌంట్స్ ఓపెన్ అయిపోయినాయి. ఒక్కసారి మీరు ఊహించుకోండి తను ఎంత ఫేమస్ అయిందో. సో గైస్, ఒరిజినల్ అకౌంట్ తనది షిజుకా అని ఉంటుంది. సో మీరు కూడా తనని ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తన టిక్టాక్ది. అక్కడికి వెళ్ళి తను ఫాలో అవ్వచ్చు. లేకపోతే విష్ణుప్రియ_14 అని కొట్టండి. సో సెకండ్ ప్రొఫైల్ తనదే షిజుకా. అండ్ లైక్స్ కాదు, ఫ్యాన్స్ వచ్చేసి 595 ఉంటారు. అండ్ హర్ట్స్ వచ్చేసి 3.9 మిలియన్ ఉంటారు. సో గైస్, ఇది తన ప్రొఫైల్ అన్నట్టు. సో తన క్యాప్షన్లో ఏముందంటే బ్యాడ్ గర్ల్ విత్ గుడ్ హార్ట్ అంట. సో తను క్యాప్షన్ పెట్టుకుంది, నౌ ఐఎమ్ ఇన్ కేరళ. సో నౌ ఐఎమ్ ఇన్ కేరళ అంటే తను కేరళ నుంచి వెళ్ళి. సో తన పేరు వచ్చేసి విష్ణుప్రియ. ప్రియా ఏంటో కానీ ప్రియా పేరు ఉన్న వాళ్ళు బాగా ఫేమస్ అవుతున్నారు. సో గైస్, చెప్పాలంటే తను నార్మల్ మనలాంటి అమ్మాయే. సో ఇక్కడ మీరు వీడియోస్ చూసుకుంటే నేను తన ప్రొఫైల్ని ఆల్రెడీ చెక్ చేశాను. తన ప్రొఫైల్లో దాదాపు 100+ వీడియోస్ ఉంటాయి. సో మీరు చాలామంది అంటారు కదా, బ్రో నేను 50 వీడియోలు చేసిన, 20 వీడియోస్ చేసిన, బట్ నా వీడియోస్కి లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదని. బట్ తను 100+ వీడియోస్ చేసింది. స్టార్టింగ్లో తనకు కూడా ఒక్క వీడియోకి చక్కగా లైక్స్ లేవు, కామెంట్స్ లేవు. బట్ చేసుకుంటూ పోయింది. బట్ ఒక్క వీడియో కలిసి వచ్చింది. దానికి తను ఒక్క రేంజ్లో నైట్కి నైట్ ఫేమస్ అయిపోయింది. తన ఇమేజ్ మారిపోయింది, రేంజ్ మారిపోయింది. సో గైస్, ఆ వీడియో వచ్చేసి ఇదే. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూశారు ఈ వీడియో. సో అందుకే నేను మ్యూట్లో పెట్టాను సౌండ్. సో గైస్, లైక్స్ చూసుకుంటే 1.2 మిలియన్ హర్ట్స్ అంటే లైక్స్ ఉన్నాయి. 1.2 మిలియన్ లైక్స్ అంటే వ్యూస్ ఎన్ని వచ్చి ఉంటాయి, దాదాపు 6 మిలియన్ వ్యూస్ వచ్చి ఉంటాయి. సో దాదాపు 6 మిలియన్ వ్యూస్ అంటే మన ఆ, ఆ, ఎంత ఎంత ఫేమస్ అయిందో ఒక్కసారి మీరు అనుకోండి. ప్రియా ప్రకాష్ వారియర్ తన ఇన్స్టాగ్రామ్లో దాదాపు 5 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. బట్ ఇతని ఆ, ఈమె వీడియోస్ దాదాపు 6 మిలియన్ మెంబర్స్ వాచ్ చేశారు. అంటే దాదాపు మన తెలుగు వాళ్ళు వదిలేసి, సౌత్ ఇండియా వదిలేసి, నార్త్ ఇండియా వదిలేసి ఆల్ ఓవర్ వరల్డ్లో చూసి ఉంటారు 6 మిలియన్ అంటే. ఇప్పుడు తన సాంగ్ ఏదైతే పాడిందో దాన్ని ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో క్లిక్ చేసి చూస్తే స్టార్టింగ్ ఆ పాఠం మీద డబ్ చేసింది ఈమెనే. సో ఆమె చేసింది కాబట్టి ఇక తన వీడియో పైన ఒరిజినల్ ఉంది. సో ఆమెని చూసి చాలామంది తన సాంగ్ పైన తనతో డ్యూయెట్ చేశారు. దాదాపు 129.4K వీడియోస్ ఉన్నాయి. దాదాపు ఆమెతోనే అందరు డ్యూయెట్ చేశారు. సో ఒక్కసారి మీరు ఫేమస్ అయితే మీ ఫేస్ ఎవరితో అయినా ఎక్కడైనా కనిపిస్తే, మీ ఫేస్ కనిపిస్తే చాలా లైక్లు కొట్టేస్తారు జనాలు. సో ఇక్కడ చూడండి మీరు, సంబంధం లేని వీడియోస్ పెట్టారు. ఇక్కడ ఏం వీడియో జరుగుతుంది, బట్ తను ఉంది కాబట్టి ఇక్కడ 522.8K లైక్స్ వచ్చాయి. అండ్ ఒక వీడియో చూపిస్తాం మీకు, మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఉంది. సో ఈ వీడియో చూడండి గైస్ మీరు. ఈ వీడియో నేను ఆల్రెడీ ఇలాంటి వీడియో చేసిన అనుపమ ఫొటోస్ పెట్టాను నేను. వీడియో ఏం చేసినాడంటే డైరెక్ట్ తన వీడియోని పెట్టేసుకున్నాడు బాడీ పైన. అలా పెట్టుకున్నందుకు 52.0K లైక్స్ అంట. సో గైస్, ఒక్కసారి మీరు ఫేమస్ అయితే మీ ఫేస్ ఎక్కడ కనిపించినా లైక్స్ కొట్టేస్తారు జనాలు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు. ఫేమస్ అంటే మీరు వాళ్ళ కళ్ళల్లో ఒక రేంజ్ ఉందంటూ, ఒక ఇమేజ్ ఉంది. సో మీరు ఎక్కడ కనిపించినా మీకు
మీకు లైక్స్ అండ్ హార్ట్స్ కొట్టేస్తారు. సో గైస్ తన వీడియోస్ చూసుకోండి, స్టార్టింగ్‌లో జనరల్‌గా ఉంటాయి వీడియోస్. సో స్టార్టింగ్ ఈ వీడియోనే చేసింది. సో ఇక్కడ క్యాప్షన్‌లో మీకు ఏముంది అంటే ఫస్ట్ కెమెరా వీడియో. సో ఈ వీడియో తను ఫస్ట్ డీఎస్ఎల్ఆర్ కెమెరాతో తీసింది. దానికంటే ముందు చేసిన వీడియోస్ అన్ని ఫోన్‌లోనే చేసింది. సో నార్మల్‌గా ఉన్నాయి. మనం ఎలా చేస్తామో అలాగే ఉన్నాయి వీడియోస్ అన్నీ. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసింది కెమెరా తోటి. ఒక్కసారి కెమెరా తోటి ఫస్ట్ టైం షూట్ చేసింది 1.2 మిలియన్. ఆ తర్వాత ఈ వీడియో చేసింది. దీనికి కూడా 100+, దీనికి 500+, దీనికి కూడా మంచిగా వచ్చినాయి. దీనికి 16K. సో ఒక్కసారి మీరు ఫేమస్ అయితే మీ రేంజే మారిపోతాయి. సో గైస్ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా సక్సెస్ అనేది లేట్‌గా వస్తది. బట్ ఒక్కసారి వచ్చిందనుకోండి ఒక రేంజ్‌లో కిక్ ఇత్తది. సో గైస్ దాదాపు 100+ వీడియోస్ చేసింది. సో మనలాంటి అమ్మాయే, జస్ట్ మిడిల్ క్లాస్ నార్మల్ అమ్మాయే. ట్రై చేసుకుంటూ పోయింది. ఒక్కసారి ఒక్క వీడియో క్లిక్ అయింది. సో మీరు దాదాపు స్టార్టింగ్‌లో చూసుకోండి వీడియోస్ చాలా తక్కువ లైక్స్ ఉన్నాయి. 1K లైక్స్, 1.4K లైక్స్, ఇక్కడ 800 లైక్స్, 1.1K లైక్స్. ఈ లైక్స్ కూడా 1.1K. తను ఒక్క వీడియో ఫేమస్ అయింది కాబట్టే ఇప్పుడు పెరిగినాయి. ఎందుకంటే ఒక వీడియో ఫేమస్ అయిందంటే మనం డైరెక్ట్ ఆమె ప్రొఫైల్‌కి వెళ్తాం. ఆమె ప్రొఫైల్‌లో ఏమేమి వీడియోస్ చేసింది చూస్తాం. ఆటోమేటిక్‌గా లైక్ కొడతాం. సో స్టార్టింగ్ వీడియోస్‌కి కూడా కొన్ని లైక్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇంతకుముందు లేవు. ఇంతకుముందు ఉండేవి కూడా. సో ఇప్పుడు ఒక్క వీడియో వైరల్ అయింది కాబట్టి తన ప్రొఫైల్ అందరూ చెక్ చేశారు. చెక్ చేసి అన్ని వీడియోస్‌కి లైక్స్ కొట్టారు. సో ఇన్ని అయినాయి. సో నేను చెప్పేది ఒకటే గైస్, ట్రై చేయండి. ఒక్క వీడియో క్లిక్ అయితది. మీరు ఇప్పుడు నాకు వీడియోస్ క్లిక్ అవ్వట్లేదు, అబ్బా నేను మానేస్తా చేయడం, లైక్స్ వస్తలేవు, కామెంట్స్ వస్తలేవు అని మీరు ఒక్కసారి ఊకుంటే మీ సక్సెస్ మీకు ఎప్పుడు రాదు. ట్రై చేయాలి. నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తా గైస్, ట్రై చేయండి. సో ఇలా సక్సెస్ ఉంటుంది. ఒక్కసారి సక్సెస్ వస్తే దాన్ని ఎవ్వరు మార్చలేరు. మన ఫేతే మారిపోతది. సో గైస్ ఇది 'షిజుకా' విష్ణుప్రియ స్టోరీ అన్నట్టు. సో గైస్ దట్స్ ఇట్. విష్ణుప్రియ గురించి చెప్పాల్సింది ఇంతే. సో తను చాలా నార్మల్ మనలాంటి అమ్మాయే. ట్రై చేసింది, మంచిగా వీడియో చేసింది. క్లిక్ అయింది. గంతే, ఫేస్ మొత్తం మారిపోయింది. తన ప్రొఫైల్‌ని మీరు చెక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. విష్ణుప్రియ, మీరు కూడా టిక్‌టాక్‌కి వెళ్ళి సెర్చ్ వెళ్ళి విష్ణుప్రియ_14 అని క్లిక్ చేయండి. తన ప్రొఫైల్ ఓపెన్ చేసి ఫాలో అవ్వండి. మీరు ఇష్టం ఏమైనా చేయండి. మీరు అక్కడ దొరకకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. డైరెక్ట్ డిస్క్రిప్షన్ క్లిక్ చేయంగానే మీరు నా ప్రొఫైల్‌కి వెళ్ళిపోతారు. సో ఇది విష్ణుప్రియ స్టోరీ. మీరు ఒక్కసారి ఫేమస్ అయితే మీ డూప్లికేట్ అకౌంట్లు ఎన్ని అయితాయి చూడండి. నేను స్క్రోల్ చేస్తున్నా తన పేరు పైన, ప్రొఫైల్ పైన ప్రొఫైల్స్ వస్తూనే ఉన్నాయి. నైట్‌కి నైటే క్రియేట్ చేసుకుంటారు. సో దీనికి కూడా తక్కువ ఫ్యాన్స్ లేరు చూడండి. దీనికి కూడా మంచి 5.2K అంట. ఇది ఒరిజినల్ అకౌంట్ కానే కాదు. 5.2K ఫ్యాన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసిండు వీడు ఎవడో గాని. డైరెక్ట్ తన ప్రొఫైల్ మీదే. సో ఇలా ఉంటుంది గైస్. ఒక్కసారి మీరు ఫేమస్ అయితే మీ ఫేత్ మొత్తం మారిపోతుంది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కీప్ ట్రయింగ్ గైస్, కీప్ ట్రయింగ్ అంటిల్ యూ గెట్ సక్సెస్. సో గైస్ సక్సెస్ వస్తుంది. సక్సెస్ రాదు అని ఉండదు. పక్కా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ వస్తుంది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ పక్కా కొట్టండి ఒకటి గట్టిగేసి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో బాయ్ బాయ్, టేక్ కేర్. దిస్ ఇస్ ఆసిఫ్ మా.